హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ తెలుగు గేమింగ్ 150. అండ్ ఈరోజు మళ్ళీ మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. కాకపోతే డిఫరెంట్, మనం వచ్చేసి మైన్క్రాఫ్ట్ జాంబీ అపోకలిప్స్ సిరీస్ వచ్చేసి స్టార్ట్ చేశాను నేను. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకా ప్లే అండ్ ఫస్ట్ క్రియేట్ ఏ న్యూ వరల్డ్. అండ్ ఇది వచ్చేసి హార్డ్ కోర్ గైస్. అండ్ వరల్డ్ నేమ్ వచ్చేసి ఎపిక్ జాంబీ సర్వైవల్ వరల్డ్. అండ్ ఓకే, అండ్ హార్డ్ కోర్ ఆన్ చేసాయి. ఓకే, అండ్ ఇంకా ఫస్ట్ హార్డ్ కోర్ ఆన్ చేసా కదా. ఓకే, అండ్ షో కోఆర్డినేట్స్ ఆన్ చేసుకుందాం. డేస్ అవసరం లేదు మనకి. అండ్ మల్టీప్లేయర్ కూడా అవసరం లేదు, ఆఫ్ చేసేద్దాం. ఎందుకంటే మనం ఒక్కరమే సర్వైవ్ అవ్వాలి ఈ వరల్డ్లోని. అండ్ రిసోర్సెస్ ప్యాక్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మీకు కలుస్తాను కేస్ మళ్ళీని. ఓకే, అన్నీ యాడ్ చేసేసా. అండ్ ఇంక క్రియేట్ కొట్టేద్దాం. అండ్ క్రియేట్ అనేవి. అండ్ ఓకే, వరల్డ్ వచ్చేసి క్రియేట్ అవుతుంది. వరల్డ్ క్రియేట్ అయ్యాక మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఓకే గైస్, వరల్డ్ వచ్చేసి క్రియేట్ అయిపోయింది. అండ్ మనం కూడా స్పాన్ అయిపోయాం. అండ్ ఓకే, మనకి స్పాన్ వచ్చేసి పర్వాలేదు, బాగానే వచ్చింది. పక్కన మౌంటైన్ ఆకేషా, ఇటు పక్క నుంచి ఓషన్ ఉంది. మన చేతిలో ఏంటి హౌ టు ప్లే ఇవేవో ఉన్నాయి. హౌ టు ప్లే డిఫికల్టీ బార్ ఇస్ వై ఇంక్రీజ్ బై డివైడ్, ఇవన్నీ మనకు తెలిసి ఆల్రెడీ నేను ఎపిసోడ్ ముందు ఒక 10 minutes వచ్చేసి ఆడాను. ఇవన్నీ మనకు తెలుసు. అండ్ ఇది అవసరం లేదు, ఎందుకు స్టోరేజ్ వేస్ట్, అదే ఇన్వెంటరీ వేస్ట్, పడేద్దాం దీన్ని. అండ్ ఇది మన జాంబీస్ సెట్టింగ్స్, ఇవన్నీ నాకు తెలుసు. ఇవి రెండు ఆఫ్ చేసే. అండ్ మ్యాక్సిమం స్పాన్ జాంబీస్ వచ్చేసి 200 పెట్టుకుందాం. అండ్ ఇక్కడ కూడా 200. అండ్ సబ్మిట్. అండ్ ఇది కూడా అవసరం లేదు, పడిసాయి. ఓకే, అండ్ ఇది వచ్చేసి అవ్వదు. అండ్ ఏజీ ఇది వచ్చేసి గన్స్ది, ఇది వచ్చేసి మన ఇన్వెంటరీలోనే ఉంటుంది, పడేయడానికి అవ్వదు. అది కూడా హాట్ బార్లోనే ఉంటుంది. అండ్ ఇంకా చలో స్టార్ట్ చేసేద్దాం. ఇదేంటంటే గెస్ వరల్డ్ మొత్తం జాంబీస్తో వచ్చేసి నిండిపోతుంది. అది కూడా మన మైన్క్రాఫ్ట్ జాంబీస్ కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ జాంబీస్. ఈ వరల్డ్ మొత్తం జాంబీస్ వచ్చేసి స్ప్రెడ్ అయిపోయారు. ఇప్పుడు ఈ వరల్డ్ ఎవరు బతికలేరు, విలేజర్స్ మనం తప్ప. అండ్ ఈ వరల్డ్ని క్యూర్ చేయడమే మన టాపిక్. అండ్ మీరు వచ్చేసి పైన చూస్తే టాప్ లెఫ్ట్ సైడ్లో మీకు వచ్చేసి డిఫికల్టీ 0.1 అని ఉంది కదా, అది డిఫికల్టీ 100 వచ్చేసే వరకు సర్వైవ్ అవ్వాలి. ఆ డిఫికల్టీ పెరుగుతున్న కొద్దీ జాంబీస్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా మారుతారు. అండ్ వాళ్ళు వచ్చేసి వెపన్స్ తెచ్చుకుంటారు, ఆర్మర్స్ తెచ్చుకుంటారు, ఇంకా చాలా ఉంటుంది. అండ్ ర్యాండమ్గా ఈ వరల్డ్లో మనకి స్ట్రక్చర్స్ కూడా ఫామ్ అవుతాయి. అక్కడక్కడ కొన్ని బిల్డింగ్స్, హౌసెస్ అలాంటివి కూడా ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెంటరీలోని మనకి క్రాఫ్టింగ్లోని చాలా ఐటమ్స్ ఉంటాయి. అండ్ గన్స్ కూడా ఉంటాయి ఇందులోని. అండ్ ఇంచలో ఇంకా మీకైతే వీడియోలో వచ్చేసి చూపిస్తాను కదా అన్నీ కూడా. అండ్ ఫస్ట్ మనం వచ్చేసి స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అవ్వాలి. చలో ఒక వుడెన్ పికాక్స్ చేసా. అండ్ స్టోన్ మొత్తం కలెక్ట్ చేశాక మళ్ళీ మేము కలుస్తాను. ఓకే, స్టోన్ మొత్తం కలెక్ట్ చేసా. అండ్ ఫస్ట్ ఒక స్టోన్ పికాక్స్ చేసుకుందాం, ఎందుకంటే మనకి ఇక్కడ కోల్ వచ్చింది, తీసుకుందాం. ఇదిగోండి గైస్ జాంబీ గడు. డే టైం కూడా స్పాన్ అయ్యారు, కాకపోతే కొంచెం అంటారు డే టైం. అండ్ చూడండి ఈ జాంబీ గడు అలా ఉన్నాడు. నైట్ టైం చాలా అంటే చాలా హెవీగా స్పాన్ అవుతారు. అండ్ నేను కొడుతుంటే బ్లడ్ కూడా వస్తుంది గైస్. అండ్ ఓకే, బోన్స్ డ్రాప్ చేశాడు, చూసారు కదా జాంబీస్ని. అండ్ ఫస్ట్ ఈ కోల్ మొత్తం తీసుకున్నాక మళ్ళీ కలుస్తా. ఓకే గైస్, మొత్తం కలెక్ట్ చేసుకున్న కొంచెం స్టోన్ అండ్ కొంచెం కోల్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మన క్రాఫ్టింగ్ టేబుల్లో చాలా అంటే చాలా డిఫరెంట్ వెపన్స్ అండ్ అన్నీ కూడా మీకు అయితే కనిపిస్తాయి. అండ్ ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ కొన్ని స్టిక్స్ చేసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఒక ఫస్ట్ నేను వచ్చేసి యాక్స్ చేసుకున్నా. అండ్ ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఆర్మర్స్ కూడా మీకు అయితే కనిపిస్తాయి. అండ్ డిఫరెంట్ ఓర్స్ కనిపిస్తాయి. చాలా వెపన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి క్యూబ్ అంట, అండ్ లాంగ్ స్వాడ్ అంట, అండ్ హ్యామర్ అంట, ఇంకా చాలా ఉన్నాయి గైస్. నేను వచ్చేసి ఒక హ్యామర్ తీసుకున్నాను, ఎందుకంటే అటాక్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఒక లాంగ్ స్టోన్స్ వాడ్ కూడా తీసుకున్నా. చలో, అండ్ ఇవి మనం ఫస్ట్ ఇన్వెంటరీ సార్ట్ చేసుకున్నాం, హాట్ బార్లో పెట్టుకున్నాం ఇవన్నీ. అండ్ ఓకే, ఇది వచ్చేసి ఇంకా అవసరం లేదు. ఇది ఎందుకు గైస్, ఇవి సాప్లింగ్ ఎందుకు మనకు అక్కేసేది పడే. అండ్ బోన్ మీల్ కూడా వద్దు. అండ్ ఓకే, తీసుకుందాం క్రాఫ్టింగ్ టేబుల్. ఇందులో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఈరోజు
మనం ఉండడానికి ఒక షెల్టర్లా అయితే బిల్డ్ చేసుకుందాం వీలైతే. అండ్ ఓకే, ఫస్ట్ ఈ మౌంటైన్ ఎక్కుదాం. మనకి చుట్టుపక్కల ఏరియా మొత్తం వచ్చేసి క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి అకేషియాలో స్పాన్ అయింది, పర్వాలే చూద్దాం. అండ్ ఇగోండి గేసి ఇక్కడ ఇంకొక జాంబీ గడు ఉన్నాడు, ఇక ఉంచండి. అండ్ డే టైం చాలా తక్కువ మంది స్పాన్ అవుతారు. ఈ హ్యామర్ హ్యాండ్ గేసి ఇలా ఉంది, 2 దెబ్బలకి చచ్చిపోయాడు. ఓకే, అండ్ నైట్ టైం చాలా అంటే చాలా హెవీగా స్పాన్ అవుతారు. అండ్ ఇంకా చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. ఓకే, మనకి స్టార్టింగ్ ఒక స్ట్రక్చర్ వచ్చేసి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒక స్ట్రక్చర్ ఉంది. అండ్ ఇంకా చుట్టుపక్కల ఇంకేమైనా ఉన్నాయంటే ఓకే అక్కడ ఒకటి ఉంది. అక్కడ స్ట్రక్చరేనా, అది స్ట్రక్చరే ఏదో. ఫస్ట్ ఇందులోకి వెళ్దాం, ఇందులోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్దాం. ఇక్కడ ర్యాండమ్గా ఈ వరల్డ్లో ఇలా అయితే కనిపిస్తుంటే స్ట్రక్చర్స్, ఇందులో లూట్ కూడా దొరుకుతుంది. చూద్దాం ఇందులో జాంబీస్ ఎవరైనా ఉన్నారా. ఓకే, పైన చెస్ట్ ఉంది. అండ్ ఇటు మళ్ళీ బయటికి. అండ్ ఓకే ఒక బెడ్ ఉంది, తీసుకుందాం. బెడ్ కావాలి. అండ్ జస్ట్ ఓకే ఐరన్ అది ఉంది. మొత్తం చెస్ట్ లేపేద్దాం, చెస్ట్ కూడా కావాలి కదా. అండ్ ఓకే వెళ్ళిపోతాం. అండ్ అక్కడ ఇంకొక స్ట్రక్చర్ కనిపించింది కదా మనకి, దాని దగ్గరికి వెళ్దాం. దాని దగ్గర ఏమైనా లూట్ ఉంటుందేమో. అండ్ ఈరోజు నైట్ వచ్చేసి మనకి బ్లడ్ మూన్ వస్తుంది. అదేంటే బ్లడ్ మూన్ ఏంటి అంటే, బ్లడ్ మూన్ వచ్చినప్పుడు మనకి జాంబీస్ చాలా అంటే చాలా హెవీగా స్పాన్ అవుతారు. అండ్ మనం నైట్ కూడా స్లీప్ కూడా వెళ్ళామన్నమాట. దాన్నే బ్లడ్ మూన్ అంటారు. ఈరోజు ఫస్ట్ డే నైట్, అంటే ఇప్పుడు ఇది మన మైన్క్రాఫ్ట్ డేలో ఫస్ట్ డే కదా. ఈరోజు మనకు వచ్చేసి బ్లడ్ మూన్ అయితే వస్తుంది. అండ్ ఓకే, అండ్ ఇదేంటిది గైస్, కేవా ఇంత ఉందండి గైస్. ఇది చాలా అంటే చాలా పెద్ద కేవ్. ఓ గైస్, అక్కడ మనకి అమెథిస్ట్ జియోడ్ అయితే ఉంది, చూసారు కదా మనకు పైనుంచి కనిపిస్తుంది. చాలా ఉంది, తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం. అండ్ ఫస్ట్ ఈ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం, లోపలికి వెళ్దాం. దీనికి ఎంట్రన్స్ ఇటు గైస్, ఇటు ఇంకేం లేదు. ఇటు ఇంకా కిందకి మౌంటైన్. అండ్ షీప్ని కిల్ చేసా ఎందుకంటే ఫుడ్ కోసం. అండ్ ఈ స్ట్రక్చర్ లోపలికి ఎంట్రన్స్ ఇటు గైస్. అయ్యా డోర్ ఎటు ఉంది, ఇదా ఎంట్రన్స్ కాదు, ఇటు సైడ్ ఉందా ఎంట్రన్స్. అండ్ పైన ఏదో ఉంది గైస్. దీనికి ఎంట్రన్స్ ఎటు గైస్, ఎంట్రన్స్ లేదండి. ఎటు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే ఎందుకు లేండి, బ్లాక్స్ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతాం లోపలికి. ఓకే ఇక్కడ ఏవో స్టేర్స్లో ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ బ్లాక్స్ పెట్టేద్దాం ఎందుకంటే జాంబీస్ వచ్చేస్తారు. ఓకే ఇందులో ఏమైనా జాంబీస్ ఉన్నారా, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే డోర్ ఉంది ఇక్కడ. ఓకే డోర్, ఇక్కడ ఇంకో డోర్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకో 2 డోర్లు ఉన్నాయి. ఓకే నాకు తెలిసి ఎంట్రన్స్ ఇదే అనుకుంటా. ఒక నిమిషం, ఎంట్రన్స్ ఇదేనా? ఓకే గైస్ ఎంట్రన్స్ ఇదే, కాకపోతే మనకి డట్టుతో వచ్చేసి అంటే మూసుకుపోయింది ఎంట్రన్స్. దానివల్ల మనకు కనిపించలే. ఫస్ట్ ఇటు 2 డోర్స్ వేసేద్దాం. ఈ రోటీన్ ప్లస్ నాకు వేసి, ఎందుకంటే ఫుడ్ లేదు మన దగ్గర ఎక్కువ. ఓకే ఇక్కడ కొంచెం జస్ట్ ఉంది, జస్ట్లో ఏమున్నాయి. ఓ మనకి డైమండ్ దొరికింది. అండ్ కోల్ కూడా. అండ్ బోన్స్ అండ్ ఫ్యాంట్ మెబ్రీస్ అండ్ ఐరన్. ఇంకా ఈ చెస్ట్ కూడా లేపేద్దాం గైస్, ఎందుకు మనకైనా యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా లేపేద్దాం. ఇక్కడ ఉన్నవి మొత్తం స్మిథింగ్ టేబుల్ అన్నీ కూడా లేపేద్దాం. చలో. అండ్ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా. అండ్ ఫస్ట్ హ్యాండ్వీల్ కూడా తీసుకుందాం. హ్యాండ్వీల్ మనకి చాలా ఇంపార్టెంట్. క్రాఫ్ట్ చేసుకోవాలంటే 3 ఐరన్ బ్లాక్స్, 6 ఐరన్ అనుకుంటా, కానీ మనం ఫ్రీగా లేపిస్తాం. అండ్ కొంచెం కాపర్ కూడా ఉంది, తీసుకున్నా. పైకి వెళ్దాము. అండ్ ఇక్కడ ఏంటి 2 ట్రాప్ డోర్స్ ఉన్నాయి. ఏదో ఇంకో రూట్ అనుకుంటా. ఓకే లోపల ఐరన్ బార్స్ పెట్టి దాని లోపల ఐరన్ ఉంది. ఓకే ఫస్ట్ ఈ బార్స్ బ్రేక్ చేద్దాం. ఓకే ఐరన్ ఉంది, బ్లాక్ ఆఫ్ ఐరన్ ఉంది. అండ్ ఐరన్ కూడా ఉంది. ఇది మొత్తం తీసుకున్నాక చూపిస్తా. ఓకే గైస్ మొత్తం ఐరన్ కూడా తీసేసుకున్నా. అండ్ ఈ బార్స్ ఎందుకు వదిలేడు, ఇంకోటి లేపేద్దాం. ఓకే గైస్ ఈ బార్స్ కూడా మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ తీసేసుకున్నా. అండ్ ఇక్కడ ఏం లేవు, ఇవేవో ఉన్నాయి, ఇవి రావట్లేదు. అండ్ ఈ స్ట్రింగ్స్ వస్తాయా? ఓకే ఇది లాంగ్ స్వాడ్ కదా, రావట్లేదు. చలో ఇంక వెళ్ళిపోదాం, మనకు అవసరం లేదు కూడా అయినా స్ట్రింగ్. ఇంకా పైకి ఉంది. ఓకే మళ్ళీ ఇక్కడ ఇంకో జస్ట్ ఉంది, చూద్దాం ఏమున్నది. అండ్ ఇది ఎంచాంటింగ్ బుక్ ఉంది, వేస్ట్. అండ్ పొటాటో, యాపిల్ అండ్ ఒక ఐరన్. ఓకే ఇక్కడ జస్ట్ కూడా లేపేద్దాం. జస్ట్లో మనకి ఇంపార్టెంట్ లూట్ మొత్తం పెట్టుకోవచ్చు. అండ్ బయట నైట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను బ్లాక్స్ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతాను. ఓకే దూకేద్దాంలేండి, పర్వాలేదు. ఓకే ఓకే గైస్ మీకు అక్కడ స్ట్రక్చర్ కనిపిస్తుందా? 1 సెకండ్ ఆండి, ఫస్ట్ ఫుడ్ తిందాం.
అగోండి మళ్ళీ అక్కడ ఏదో నాకు స్ట్రక్చర్ లాగా ఉంది గైస్. అండ్ నైట్ కూడా అయిపోతుంది. మనం ఫస్ట్ ఏదో ఉండడానికి టెంపరీ బేస్ చూసుకోవాలి. వీడు జాంబీ కూడా అప్పుడే వచ్చేసాడు. అండ్ నాకు ఎందుకో అక్కడ స్ట్రక్చర్లా ఉంది, అందుకే అక్కడికి ఇప్పుడు వెళ్తాం. చూద్దాం అది స్ట్రక్చరేనా, నాకు అంత క్లియర్గా కనిపించట్లే కానీ ఏదైనా స్ట్రక్చర్ లాగా ఉంది, అంటే హౌస్లో ఏదో ఉంది, అందుకే వెళ్తున్నాను. ఓకే ఇది స్ట్రక్చరే గైస్, హౌసే హౌస్. చలో లోపలికి వెళ్ళిపోదాం. అండ్ నైట్ కూడా అవుతుంది. నాకు తెలిసి పాటికి బ్లడ్ మూన్ వస్తుంది. దీనికి ఎంట్రన్స్ ఎటు, దీనికి కూడా ఇదా ఎంట్రన్స్ కాదు. ఓకే ద బ్లడ్ మూన్ ఈజ్ రేజింగ్ అనుకున్నా గేస్, ఇంకా రాలేదేంటని వచ్చేసింది. అండ్ చూడండి మూన్ చూడండి, చాలా అంటే చాలా రెడ్గా ఉంది. అండ్ మనకు వెదర్ కూడా చాలా మారిపోద్ది బ్లడ్ మూన్ వచ్చినప్పుడు. జాంబీస్ కూడా చాలా ఎక్కువ స్పాన్ అవుతారు. అండ్ మనం స్లీప్ కూడా వేయలేము. అండ్ ఫస్ట్ మనం లోపలికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే జాంబీస్ వచ్చేస్తారు. ట్రాప్ డోర్స్ తీద్దామంటే ఇవి వచ్చేసి ఓపెన్ అవ్వట్లేదు, బ్లాక్స్ అది ప్లేస్ అవుతున్నాయి. అండ్ నాకు తెలిసి దీనికి కూడా ఎంట్రన్స్ మూసిపోయింది, మన ట్రాప్ డోర్స్ నుంచి వెళ్ళడమే బెస్ట్. ఓకే కూర్చుంటే వెళ్ళొచ్చు. ఓకే మళ్ళీ ట్రాప్ డోర్స్ వేసేద్దాం, ఎందుకంటే జాంబీలు వచ్చేస్తారు. ఓకే అండ్ ఇది వచ్చేసి హౌస్ అయితే కొంచెం మనం ఉండడానికి పనికి వస్తుంది. అండ్ జాంబీస్ ఎవడని ఉన్నాడా, ఆడుచూండి కిటికీలో అని చెప్పే వచ్చేసారు గైస్, చెప్పానో లేదు వచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఒకసారి తీద్దాం. ఓకే ఇది కూడా లాస్ట్ స్ట్రక్చర్ లాగే డట్టుతో మూసుకుపోయింది ఎంట్రన్స్. ఓకే ఇది సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది పైకి. అండ్ బయట చూడండి జాంబీలు. అండ్ ఈ సెకండ్ ఫ్లోర్లో మళ్ళీ ఇక్కడ ఏదో గంట ఉంది. అండ్ ఇక్కడ ఏదో బుక్ ఉంది, ఏంటిది బుక్ ఇదేంటి మొత్తం వైట్గా ఉందేమోలేండి. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక చెస్ట్ ఉంది. అండ్ ఇక్కడ బెడ్స్ ఉన్నాయి కొన్ని చూడండి, స్లీప్ కూడా వేయలేము మనం, ఎందుకంటే బ్లడ్ మూన్ ఉంది. అండ్ ఈ చెస్ట్లో మళ్ళీ చెత్త బుక్ దొరికింది, వేస్ట్. అరే ట్రాప్ డోర్ ఏరా, ఈ బ్యారస్లోని ఏమీ లేవు. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ పైన ఇంకో ఫ్లోర్ కూడా లేదు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ మన దగ్గర లూట్ మొత్తం జస్ట్ చేసుకొని అందులో పెట్టేద్దాము. అంటే చలో మన దగ్గర లూట్ చాలా ఎక్కువైపోయింది, ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది, ఇందులో పెట్టేద్దాం. డబల్ చెస్ట్ చేసేద్దాం దీన్ని, ఆగండి. చెస్ట్ ప్లేస్ చేయాలి. ఓకే ప్లేస్ అయింది. అండ్ ఈ 2 చెస్ట్లు మనం కిందన పెట్టుకుందాం, ఎందుకంటే కిందన కూడా స్టోరేజ్లో ఉంటుంది. కొంచెం కిందన పెడదాం ఈ 2. ఇది తీసేసి పాట్ అండ్ ఇక్కడ పెట్టేద్దాం. ఈ పాట్ ఎందుకు గేస్ మనకి, ఫస్ట్ నాకు ల్యాగ్ అవుతుంది, చంక్స్ కొంచెం తగ్గిస్తా, అంటే నాకు కొంచెం ల్యాగ్ అవుతుంది. 10 పెట్టా 5 చేసేద్దాం, ఎందుకంటే ఇది బ్లడ్ మూన్ కదా, జాంబీస్ వస్తున్నారు, ల్యాగ్ అయిపోతుంది ఫుల్ ఫోను. ఈ జాంబీలు చూడండి గేస్ ఎలా వస్తున్నారు. ఫస్ట్ ఈ లూట్ మొత్తం పెట్టేద్దాం, ఆగండి చెత్తలా ఉంది గేస్. ఈ లూట్ అంటే ఇదంతా ఇన్వెంటరీ మొత్తం క్లియర్ చేశాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఫాస్ట్ ఫోర్లో పెట్టేస్తా. ఓకే గేస్ మొత్తం పెట్టేశాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తే కొంచెం బేర్ చేయండి గేస్, ఎందుకంటే నేను పక్కన అంటే మా హౌస్ పక్కనే రోడ్డు సౌండ్స్ అయితే వస్తున్నాయి, వెహికల్ సౌండ్స్. అండ్ ఈ జాంబీల్ని కొడదాం అనుకుంటే వీళ్ళు వచ్చేసి అవ్వట్లేదు. ఈ జాంబీలు చాలా అంటే చాలా గట్టిగా అరుస్తున్నారు. ఒక నిమిషం వీళ్ళు సౌండ్ తగ్గిద్దాం కొంచెం, చాలా గట్టిగా అరుస్తున్నారు గేస్, నా చెవులు పగిలిపోయేలా ఉన్నాయి ఆడియో. అండ్ ఇక్కడ మాప్స్ ఇదిగోండి హాస్టల్ మాప్స్. అండ్ ఫస్ట్ ఒక 30 చేసి చూద్దాం. లేదు కేసు ఇంకా సౌండ్ వస్తుంది, ఇది ఇంకా తగ్గించేద్దాం అండి, కొంచెం తగ్గిద్దాం ఆడియో. చలో 30 ఉంది కదా, ఒక 19 చేద్దాం. 19 ఓకే 19 పర్ఫెక్ట్. ఓకే ఇప్పుడు పర్వాలేదు, కొంచెం అంత సౌండ్ రావట్లేదు, పర్వాలేదు. అండ్ స్లీప్ అసలు మనం వెళ్ళాం బ్లడ్ మూన్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఉన్న ఐరన్ మొత్తం తీసుకున్నా, ఎందుకంటే ఐరన్ ఆర్మర్ చేసుకోవడానికి. ఫస్ట్ బ్లాక్స్ నుంచి కూడా ఐరన్ తీసుకున్నాం, మొత్తం టోటల్ 38 ఉంది. అండ్ ఇంకోటి రా ఐరన్ వచ్చేసి 5 ఉంది. ఇవి బ్లాస్ట్ ఫర్నేస్లు ఎక్కడ పెడదాం, కిందన పెడదాం, ఎందుకంటే కిందన ఆల్రెడీ ఉన్నాయి కదా. ఫస్ట్ అండి ఇవి క్లియర్ చేసేస్తా, ఎందుకంటే కొంచెం నన్నానికి ఫ్రీగా ఉంటుంది. ఓకే మొత్తం కూడా తీస్తాను, ఎందుకంటే కొంచెం ఇరుగ్గా ఉంది కదా అది ఉంటే. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఫర్నేస్ ఎక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం. ఇక్కడ ఫర్నేస్, ఇక్కడ యాన్వీల్, ఇక్కడ స్మితింగ్ టేబుల్. అండ్ ఫస్ట్ ఫర్నేస్లో మన దగ్గర ఉన్న ఐరన్ స్మెల్ చేద్దాం, ఐరన్ పెట్టే. ఓకే
అండ్ క్రాఫ్టింగ్ టేబుల్. మనం ఫస్ట్ ఆర్మర్ చేసుకుందాం, ఎందుకంటే ఇది హార్డ్వేర్ చచ్చిపోయామంటే వెళ్ళిపోతుంది, అందుకే ఆర్మర్. మనకి ఐరన్ కూడా చాలా గట్టిగా దొరికింది మైనింగ్ చేయకుండానే, అంటే ఇలా కాదు. అండ్ ఒక ప్యాంట్, ఇంకా హెల్మెట్. ఓకే, ఫుల్ ఐరన్ ఆర్మర్ వచ్చింది. అండ్ టూల్స్ కూడా చేసుకుందాం, ఆగండి. అండ్ స్టిక్స్ లేవు, స్టిక్స్ పైన ఉన్నాయి. అండ్ స్టిక్స్ వచ్చాయి, వుడ్ కూడా వచ్చాయమ్మా, వుడ్తో కూడా పని ఉంది. ఓకే, మొత్తం చాలా మళ్ళీ కిందికి వెళ్దాం. అండ్ ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాంలేండి, అలా పడి ఉంటుంది. ఫర్నేస్ కాదు, క్రాఫ్టింగ్ టేబుల్. అండ్ ఇదేంటిది డైమండ్, ఒక్క డైమండ్ వచ్చేస్తుందా? దీని అటాక్ డ్యామేజ్ ఎంత గైస్? ఒక నిమిషం. అటాక్ డ్యామేజ్ 6 గైస్. హ్యామరే 9 గైస్, స్టోన్దే 9 వచ్చింది. హ్యామర్ ఎంత 5 డ్యామేజ్, ఒక 9 తీసేసుకో వెంటనే. ఓకే, అండ్ ఒక లాంగ్ స్వాడ్ చేసుకుందాం ఒకటి. ఓకే, అండ్ ఒక షీల్డ్ కూడా అలాగే. ఓకే, మొత్తం చేసేసుకున్నామా, ఇంకేమీ అవసరం లేదా? ఒక పికాక్స్, పికాక్స్, ఐరన్ పికాక్స్ చేసుకుందాం ఒకటి. ఐరన్ పికాక్స్. ఓకే, ఒక ఐరన్ పికాక్స్ కూడా వచ్చేసింది. అండ్ ఇంకా ఫస్ట్ ఇవన్నీ పైన పెట్టేద్దామా అండి, కొంచెం చెత్తగా ఉంది. షీల్డ్ వేసేసుకో, ఆర్మర్ మొత్తం కిందకి వచ్చాయి. టూల్స్ కూడా మనం ఈరోజు ఐరన్ ఆర్మర్కి అప్గ్రేడ్ అయిపోయాం. అండ్ టూల్స్ కూడా చేసేసుకున్నాం. చలో, అండ్ ఆర్మర్ వేసేసుకో. ఫస్ట్ లెగిన్స్, బూట్స్, చెస్ట్ ప్లేట్, హెల్మెట్. అండ్ ఓకే గైస్, మనం ఈరోజు మొత్తం ఐరన్ ఆర్మర్కి వచ్చేసి అప్గ్రేడ్ అయిపోయాం. అండ్ చలో ఇప్పుడు పైకి వెళ్దాం. మన ఇన్వెంటరీలో అన్నీ పడిచేద్దాం, ఎందుకు ఈ చెత్త చెదారం మొత్తం వేస్ట్ గైస్, పడిచేది ఈ చెత్త అంతా. మన దగ్గర ఫుడ్ లేదు. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫుడ్కి వెళ్దాం అనుకుంటున్నా బయటికి. అంటే బయట ఈరోజు బ్లడ్ మూన్ ఉంది, కానీ ఇప్పుడు తప్పదు, ఎందుకంటే మన దగ్గర ఫుడ్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ కూడా ఏం లేదు. అండ్ అంతా గైస్ ఇదే అండి, గ్లిచ్ అయిపోయింది గైస్. ఇది మాడ్ ప్యాక్, హెవీ ప్యాక్, అందుకే గ్లిచ్ అవుతుంది. చూడండి, నేను ఫుడ్ తింటున్నా కానీ తినలేనట్టు చూపిస్తుంది అక్కడ. అటు తింటున్నాడు కానీ హంగర్ బార్ పెరగట్లేదు. ఓకే, ఇప్పుడు పెరిగింది, ఇది గ్లిచ్ అయిపోయినట్టుంది. ఓకే, 5 ఐరన్ స్మెల్ట్ అయింది. అండ్ ఈ చెస్ట్లో పెట్టేద్దాం ఇక్కడ. ఈ ట్రాప్డర్ ఎందుకు మూసుకుంది? వచ్చే గైస్ డైమండ్. అయ్యా గైస్, నేను జస్ట్ ట్రాప్ డోర్ తీసా అంతే, డైమండ్ వచ్చింది. ఇంకా ఉన్నాయా ఇక్కడ? ట్రాప్ డోర్ తీసి చూద్దాం, ఇంకేం లేవు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ డైమండ్ పెట్టాడు? సరేలేండి, మైండ్ చేసుకుందాం, అందుకోసమే పెట్టుంటాడు. అండ్ గైస్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ సౌండ్స్ ఏమైనా వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే మా ఇంటి పక్కన పనులు కూడా జరుగుతున్నాయేమో, బిల్డింగ్ అంటే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే బయటికి వెళ్ళి, అంటే హౌస్ బయటికి వెళ్ళి కొంచెం వుడ్ అండ్ కొంచెం ఫుడ్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకా 21 minutes అయ్యింది కూడా రికార్డింగ్, అందుకే నేను కొంచెం వుడ్ అండ్ కొంచెం ఫుడ్ కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నా. వెళ్దామని వద్దని ఆలోచిస్తున్నా, ఎందుకంటే బ్లడ్ మూన్ చచ్చిపోయామంటే ఇదే రీస్పాన్ కూడా ఉండదు, ఎందుకంటే హార్డ్ కోర్ కదా. సరే, ఇంకా ఏం చేద్దాం, రిస్క్ చేద్దామా? సరేలేండి, బయటకు వెళ్దాం, ఎందుకంటే ఫుడ్ లేదు, ఫుడ్ కూడా లేదు. ఎటు నుంచి బయటకు వెళ్దాం? ఈ ట్రాప్ డోర్ ఏదో ఒకటి తీద్దామా అండి. ఇందాక మనం లోపలికి వెళ్ళవచ్చు, బయటకు కూడా అలాగే వెళ్దాం. ఫస్ట్ ఇది తీసేద్దామా అండి, ఇది బ్యారర్ ఏదో అంటారు. సరే, ఇంకా ఏం ఐడియా లేదు. చచ్చిపోరాను, చచ్చిపో. ఓకే, బయటికి ట్రాప్ డోర్ రారే గీసి చూడండి, 3 ఉన్నారు. ఫస్ట్ ట్రాప్ డోర్ వేసేద్దాం, ఎందుకంటే బేస్లో ఆవిడకి వెళ్ళిపోతారు, చచ్చిపోంటారు మీరు. ఈ లాంగ్ స్వాడ్ చూడండి గైస్, ఒక్కడికి కొడితే ఆడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా డ్యామేజ్ తగులుతుంది. అంటే సేమ్ జావా ఎడిషన్లో ఉంటుంది, కానీ మోడ్ అయ్యగానే మన మొబైల్లో కూడా వర్క్ అవుతుంది ఇది, అంటే ఇది మోడ్ ప్యాక్ వల్ల. ఓకే, ఇంక ఇంటి చుట్టూ వీళ్ళు ఒక 2 ఉన్నారు, లేపేద్దాం వీళ్ళు కూడా. నాకు హ్యామర్ బాగా నచ్చింది, ఎందుకంటే అటాక్ డ్యామేజ్ 9 ఉన్నది. సింగిల్గా వచ్చినట్టునైతే లేపేయచ్చు. అండ్ ఫస్ట్ నేను వుడ్ ఫుడ్ అన్నీ కలెక్ట్ చేసుకుంటా. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తా 2x స్పీడ్లో. ఓకే,
ఓకే గైస్, నేను అలా వుడ్ కలెక్ట్ చేసుకుని కొంచెం ముందుకు వస్తే కేవ్లో ఉన్నది. ఈ కేవ్లో నాకు కిందన వచ్చేసి కోల్ కనిపించింది, అందుకు మైండ్ చేయడానికి అయితే వెళ్తున్నాను. అండ్ నాకు ఫుడ్ ఏం దొరకలే గైస్, కోలే దొరికింది. వుడ్ కలెక్ట్ చేసా. అండ్ ఇప్పుడు కోల్ కనిపించింది, ఇది మొత్తం మైండ్ చేసేద్దాం. ఫస్ట్ ఆగండి. ఓకే గైస్, నేను మొత్తం వచ్చేసి కోల్ తీసేసుకున్నా. వీళ్ళు చూడండి పైనుంచి కూడా పడిపోతున్నారు నన్ను చంపేద్దాం అని చెప్పి. గన్ పౌడర్ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ వరల్డ్లో, ఎందుకంటే స్క్రేపర్స్ ఈ స్పాన్ అవ్వు స్కెల్టన్స్ కానీ. అందుకని గన్ పౌడర్ వీళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి. ఫస్ట్ మనం పైకి వెళ్ళిపోదాం. సార్ చచ్చిపోయేలా ఉన్నాం ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు పైనుంచి దూకేస్తున్నారు డైరెక్ట్గా. చలో 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 కాబుల్ స్టోన్ అయ్యూ. ఓకే పైకి వచ్చేసాను. అండ్ ఇంకా నాకైతే ఫుడ్ ఎక్కడ దొరకలే, అంటే షీప్స్ కానీ ఎక్కువ స్పాన్ అవ్వట్లేదు ఈ వరల్డ్లో మరేమో. అండ్ నాకు వుడ్డే ఒక 27 దొరికింది, నాకు ఇంకేం లేదు ఆప్షన్. ఓకే ద బ్లడ్ మూన్ ఈస్ ఫినిషింగ్. ఓకే గైస్, బ్లడ్ మూన్ వచ్చేసి ఫినిష్ అయిపోయింది. అండ్ మార్నింగ్ కూడా అవుతుంది. ఓకే మనం ఫైనలీ ఫస్ట్ డే వచ్చేసి సర్వైవ్ అయ్యాం, అది కూడా బ్లడ్ మూన్లో. అండ్ చలో ఫస్ట్ లోపలికి వెళ్దాం. ఇవి నాకైతే అడ్డుతున్నాయి గైస్, ఎందుకంటే ట్రాప్ డోర్ తీద్దామంటే వీటిని ఏం గుర్తులేదు సరిగ్గా, వీటికి టచ్ అయిపోతుంది. పైన పెట్టచ్చు. ఓకే తీసాను. అండ్ లోపలికి వెళ్ళి రా, కూర్చో. ఓకే కూర్చుంటే ఇక్కడ వెళ్తున్నాడు. చలో ట్రాప్ డోర్ మళ్ళీ వేసి. అండ్ ఇప్పటికే రికార్డింగ్ చాలాసేపు అయిపోయింది. అండ్ ఈ ఎపిసోడ్ని నేను వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పటికే డిఫికల్టీ 1 వచ్చింది. అండ్ డే బై డే జాంబీస్ కూడా చాలా పవర్ఫుల్గా అవుతారు. అండ్ ఇది మన ఈరోజు ఎపిసోడ్ గైస్. అండ్ చెప్పండి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది. అండ్ ఈ సిరీస్ మీకు నచ్చింది అంటే నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకొస్తా. కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకొస్తా. అండ్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోని వచ్చేసి ఎండ్ చేసేద్దాం. అండ్ దట్స్ ఫర్ టుడే గైస్. ఐ విల్ సీ యూ in the next one.